సో మొత్తానికి సికింద్రాబాద్లో చాలా హెవీ క్రౌడ్ ఉంది అండ్ దానాపూర్ ఎక్స్ప్రెస్కి చాలా డిమాండ్ ఉంది తెలుసుగా మీకు అందరికీ. ఈ లైన్ మొత్తం జనరల్ డబ్బా లైన్ అనమాట కంప్లీట్గా. సో మొత్తానికి మన ట్రైన్ వచ్చేస్తున్నది రివర్స్ డైరెక్షన్లో. సో మొత్తానికి వారణాసి రైల్వే స్టేషన్ నుండి కాశీ వరకు ఇప్పుడు రోప్ వేస్ అనేటివి మొదలు కానున్నాయి అతి త్వరలో. సో మొత్తానికి అయితే పబ్లిక్ ఒక రేంజ్లో ఉన్నారు ట్రైన్లో. మొత్తం వీలదే ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తున్నది ట్రైన్లో. లెవెన్ 8కి రావాల్సిన ట్రైన్ 11:33కి వచ్చింది. ఒక్కసారి హాయ్ చెప్పేసేయండి. సో ఇక మా యాత్ర మొదలైంది ఆటోలో సంతోష్ నగర్ నుండి సికింద్రాబాద్ వరకు అనమాట. సో ఈ నేపథ్యంలో ఆటోలో మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. అండ్ రైల్వే స్టేషన్లో చాలా మార్పులు జరిగాయి. సో ఇదే అనమాట డిస్ప్లే బోర్డు. దీనిలో మీరు చూడొచ్చు దానాపూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఇదంతా కొత్తగా చేస్తారనమాట ఈ వెయిటింగ్ హాల్ ఇదంతా. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుండి ఢిల్లీకి ట్రైన్ బయలుదేరింది. సో మొత్తానికి ఇక్కడ నుంచి మొదలుకుంటే లైన్ అనేది ఆడ వరకు ఉంది, మీరు చూడొచ్చు కదా. సో ఈ లైన్ మొత్తం జనరల్ డబ్బా లైన్ అనమాట కంప్లీట్గా. సో చాలా హెక్టిక్ పబ్లిక్ ఉంటారు జనరల్ డబ్బాలో. ఎట్లా పోతే అలా కూర్చుంటారు. ఇంకా ఎట్లకి వెళ్ళి చేసి ఇంకా దానాపూర్ రీచ్ కావాలి, అదొకటే మోటో అంతే. ఇంకా సో మీరు చూస్తున్నారు లైన్ ఎంత పెద్ద లైన్ ఉంది కంప్లీట్గా. ఇంకా ట్రైన్ కాసేపట్లో రాబోతుంది. ట్రైన్ వచ్చేసి రైట్ టైం 9:25 నుంచి బయలుదేరేది ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో చూసారుగా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ మొత్తం కంప్లీట్గా దానాపూర్ ఎక్స్ప్రెస్ కోసమే. జనరల్ డబ్బా జనరల్ కోచ్ వాళ్ళు లిటరలీ అసలు ఈ ట్రైన్కి ఉన్నంత పబ్లిక్ అయితే నాకు ఏ ట్రైన్ చూడలేదు నేను. పౌడి ట్రైన్ ప్రయాగ్రాజ్, కాశీ ఇవన్నీ కవర్ చేస్తుంది కాబట్టి అసలు ఈ ట్రైన్కి ఉన్న రష్ మామూలు ఉండదు. అండ్ దానాపూర్ బీహార్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది ఒకటి. సో ఈ ట్రైన్కి చాలా క్రేజ్ ఉంది. సో మామూలుగా స్పెషల్ ట్రైన్ అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ట్రైన్ అనేది సూపర్ ఫాస్ట్ ట్రైన్ కాబట్టి సో మ్యాక్సిమం అందరు ఈ ట్రైన్కే ప్రిఫర్ చేస్తారు. సో మా ట్రైన్ రాకముందు ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుండి సిపూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో కాశీకి ప్రయాగరాజ్కి వెళ్ళే దానాపూర్ ఎక్స్ప్రెస్ చాలా తక్కువ నడపడం వలన ఒక యాత్రికుడు తన ఒక ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకున్నాడు. అతని మాటలు విందాం. దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. అయితే ఇది రోజు ఉన్న సమస్య, ప్రతిరోజు ఇదే క్రౌడ్. బీహార్ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మరి ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి ట్రైన్లు ఎక్స్ట్రా చేయాలి, ఖచ్చితంగా ట్రైన్లు ఎక్స్ట్రా చేయాల్సింది, లేకుంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆరోగ్యాలు కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. సో మన తోటి ప్రయాణికుడు అన్న మాట 100% అక్షరాల నిజం ఇది. సో ఇలాంటి దూర ప్రయాణాలకి ట్రైన్స్ అనేటివి ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో మంచిగా రెనోవేట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇలాంటి దూర ప్రయాణానికి వెళ్ళే ట్రైన్స్ అనేది పెంచే ఉద్దేశాలు ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా రైల్వే సిబ్బంది వాళ్ళు దీని గురించి ఆలోచిస్తుండొచ్చు. సో మా తోటి ప్రయాణికుడు ఒక మాట, రైల్వే సిబ్బంది వారికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో తొందరగా రైల్వే సిబ్బంది దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఇది జనరల్ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. ఒక 1 అవర్ దాకా మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది సెట్ కానీ. అసలు నేనే ఒక దగ్గర నక్కి కూర్చున్నాను. ఇక్కడ నేను సామాన్తో కొంచెం సామాన్ పైన పెట్టి మాకు ఆర్ఏసీ దొరికింది సీటు 4755. అండ్ యాజ్ వెల్ as ఈ ట్రైన్లో నేను చాలా గొడవలు కూడా చూశాను.
9:25కి వెళ్ళాల్సిన ట్రైన్ 5 minutes లేట్ అయింది. ఎగ్జాక్ట్లీ 9:30కి స్టార్ట్ అయిన ట్రైన్. చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసింది. సికింద్రాబాద్ కంపేర్ చేస్తే ఈ ఇక్కడ స్టేషన్ మాత్రం చాలా ఖాళీగా ఉంది ఇక్కడ నిజంగా అసలు. नागपुर वाराणसी पंडित दीनदयाल उपाध्याय जंक्शन दानापुर सिकंदराबाद दानापुर मूडवा नेमल प्लेटफॉर्म पై ఉన్నది. సో వీళ్ళే ప్యాంట్రీ నుంచి ఫుడ్ సప్లైర్స్ అనమాట. సో వీళ్ళ గురించి బాగా మాట్లాడింది, తర్వాత చెప్తాను వీళ్ళ గురించి నేను. మీరు ఇంకా చెప్పండి. ఒక్కసారి హాయ్ చెప్పేసేయండి. వెరీ గుడ్, వెరీ నైస్. సేవ చేయడానికి వెళ్తున్నారా? చెప్పండి సార్, కొంచెం విశేషాలు చెప్పండి. ఏం సేవ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు చెప్పండి. చేయండి టిఫిన్ చేయండి. మేము టిఫిన్ చేయలేదు ఇంకా. వెళ్ళాలంటే దానిలో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఏంటది? ముందే 2-3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. ఎక్కడ, దేనిలో బుక్ చేసి? ఆన్లైన్ బుక్ చేసుకోవాలా? ఏంటి వెబ్సైట్ ఏంటి? వెబ్సైట్ ఏంటి? అంతేనా? సో మీరు 10 days స్టే చేస్తున్నారు అక్కడ. మీకు బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు అక్కడ? అకామిడేషన్, ఫుడ్ ఇస్తారు. సో సేవా పరమోధరం అన్నట్టు వీళ్ళందరూ ఈ యొక్క మొత్తం టీం అందరు కలిసి, సో ఎవ్రీ టైం వీళ్ళు వాళ్ళ ఊరు రాయలసీమ నుంచి ఇట్లనే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి ఇదే విధంగా బయలుదేరి వాళ్ళ యొక్క సేవలు వాళ్ళు ఇస్తూ ఎంతో మంచి పనులు చేస్తూ వస్తున్నారు అన్నమాట. సో మొత్తానికి అయితే పబ్లిక్ ఒక రేంజ్లో ఉన్నారు ట్రైన్లో. అటు ఇటు సైడ్ డోర్కి వెళ్ళాలన్నా అటు సైడ్ డోర్కి వెళ్ళాలన్నా అసలు మొత్తం పబ్లికే, జనరల్ కోచ్ పబ్లికే మొత్తం అంతా. ఇక్కడ టీటీ కూడా ఏం చేస్తలేడు వాళ్ళని. సో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్రైన్ బేసికల్గా అలాగే ఉంటుంది, బట్ ఈసారి ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఈ ట్రైన్లో. మొత్తానికి అయితే జర్నీ చాలా హెక్టిక్ ఉంది అసలు. పబ్లిక్ ఫుల్ పబ్లిక్, అదొక వేడి. అసలు వీడియో తీయడానికి కూడా ఆప్షన్ లేదు అసలు, అంత పబ్లిక్ ఉన్నారు. 7 పడతలు పబ్లికే కూర్చుంటున్నారు ఇక్కడ. సో టికెట్స్ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా ఆర్ఎస్సీలే ఉన్నాయి. సో ఇక టీటీని అడిగితే ఇంకా చాలా టైం పడుతుంది అంటున్నాడు, చూడాలి. సో ఇప్పుడు ట్రైన్ నష్కల్ దగ్గర ఉంది, నెక్స్ట్ పిండియాలు, ఆ తర్వాత కాజీపేట్ జంక్షన్. సో యాక్చువల్లీ రైట్ టైం 11:08 కాజీపేట్ జంక్షన్, అండ్ ట్రైన్ ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి 11:29 AM. సో మొత్తం కాజీపేట్ జంక్షన్ వచ్చేసింది. మొత్తానికి 11:08కి రావాల్సిన ట్రైన్ 11:33కి వచ్చింది, అండ్ 2 minutes లేట్ అయింది ట్రైన్. ఇంకా ఎట్లా ఆపిల్ ఎట్లా? సో ఇక ట్రైన్లో ఫుడ్ సప్లైంగ్ చేస్తున్నారు కదా ప్యాంట్రీ నుండి. వీళ్ళు ప్యాసింజర్స్తో చాలా రఫ్గా ప్రవర్తిస్తున్నారు, ఎస్పెషల్లీ తెలుగు ప్యాసింజర్స్ తోటి. బీహార్ వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు బీహార్ వాళ్ళు కాబట్టి. మొత్తం వీళ్ళదే మాఫియా నడుస్తుంది ఇక్కడ అంతా.
జబర్దస్తిగా అమ్ముతున్నారు, జబర్దస్తిగా అంట పెడుతున్నారు. అడ్డం వస్తే నూకేస్తున్నారు వీళ్ళు అందరూ. ఏ ట్రైన్ యాజమాన్యం మాత్రం రైల్వే సిబ్బంది గ్యారంటీగా పట్టించుకోవాలి. మొత్తం వీళ్ళదే ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తున్నది. నూకేస్తున్నారు, అడ్డం వస్తే మాత్రం నూకేస్తున్నారు. చాలా టూ మచ్ ఉంది పరిస్థితి ఇక్కడ. సో మొత్తానికి బలార్ షా వచ్చింది. జర్నీ మన నన్ను చూస్తున్నారు కదా, మంచి హాట్ జర్నీ కావాలంటే మాత్రం ఈ ట్రైన్ ఎక్కాల్సిందే. ఫుల్ బేకింగ్, ఒక దిక్కేమో ఎండ, ఒక దిక్కు పబ్లిక్. అసలు ఈ ట్రైన్ మాత్రం ఎక్కాలంటే మాత్రం ఈ ట్రైన్లో ప్రయాగ్రాజ్కే కానీ లేదా వారణాసికి కానీ వెళ్ళాలంటే ఇట్లా మాత్రం ఖచ్చితంగా థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ ప్రిఫరబుల్. స్లీపర్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవద్దు. మొత్తానికి వేడి నుంచి తడాలి జంక్షన్కి వచ్చిన తర్వాత కొంచెం చల్లటి గాలితో ఉపశమనం కలుగుతున్నది. ఇక మొత్తానికి బాలాషా దాటిన తర్వాత ఈవినింగ్ 7:30కి అట్లా నాగ్పూర్కి వచ్చింది ట్రైన్. సో మీరు చూస్తున్నారు నాగ్పూర్ సిటీ. సో ఇక్కడ మొత్తానికి స్టేషన్లో మంచిగా ప్రయాణికులకి చల్లటి నీళ్ళు, మినరల్ వాటర్ 10 రూపీస్కి అందిస్తున్నారు. ట్రైన్ ఈ స్టేషన్లో దాదాపు 15 నిమిషాల దాకా ఆగింది. సో ఇక్కడ హల్దీరామ్స్ చాలా ఫేమస్ కదా నాగ్పూర్ రైల్వే స్టేషన్లో. సో అక్కడ మనకి సోన్ పాపడి ఇంకా ఎన్నో మిక్చర్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో తీసుకుందాం అనుకున్నాం కాబట్టి బట్ యాక్చువల్లీ చాలా దూరంలో ఉంది మన కోచ్ నుంచి. సో మొత్తానికి ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరింది అనమాట 15 మినిట్స్ తర్వాత. నాగ్పూర్ జంక్షన్. సో ఇదన్నమాట హల్దీరామ్స్. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ కోచ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే కోచ్ ఇక్కడ ఆగిందో వాళ్ళు కొనుక్కోవచ్చు. నాకు తెలిసి బాగుంటుంది. సో ఎవ్రీ టైం నాగ్పూర్ రైల్వే స్టేషన్ బాగానే రద్దీగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ట్రైన్ ప్లాట్ఫామ్ దాటేస్తుంది అన్నమాట. ఇక నాగ్పూర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకంతా చీకటి అయిపోయింది కాబట్టి సో అంతగా పెద్ద ఊర్లేమో రాలేవు. బట్ 11:30కి ఇటార్సీ జంక్షన్ వచ్చి నేను అప్పటికనే పడుకున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ప్రయాగరాజ్ జంక్షన్కి దగ్గర ట్రైన్ ఉందన్నమాట. సో బై 9:30 కన్నా ప్రయాగరాజ్ జంక్షన్కి ట్రైన్ వచ్చేసింది. సో ఇది బిగ్గెస్ట్ బ్రిడ్జ్ ఉంది ప్రయాగరాజ్లో చూస్తున్నది. దాదాపు 2 నిమిషాలు 30 సెకండ్ల బ్రిడ్జ్ ఉంది ఇది. అంతసేపు ట్రైన్ ఈ బ్రిడ్జ్ పైన వెళ్తూనే ఉంది. సో ప్రయాగరాజ్ నుంచి ట్రైన్ అనేది లోకోమోటివ్ అనేది రివర్సల్ డైరెక్షన్లో వారణాసికి వెళ్తుంది అన్నమాట. అసలు తీసుకుంటే నాకే భయం వేస్తుంది. ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా అని. ఇంకా కింద పడిపోతే ఇంకేం లేదు కదా, జైబులో గంగా మునియాకి జై. ఇంకా సో ఈ ఫోన్ అనేది ఇంకా గంగాలో గడిపోయినట్టే.
సో మొత్తానికి ట్రైన్ 2 నిమిషాల 30 సెకండ్ల వరకు బ్రిడ్జ్ పైన నడుస్తూ వెళ్ళింది. పుణ్యభూమి ప్రయాగరాజ్లో అడుగుపెట్టాము. సో ఇక్కడ నుంచి ఇంకా వారణాసికి వెళ్తున్నాము. సో వారణాసి ఈజ్ ద లాస్ట్ స్టాప్ అనమాట మాది ఇక్కడ నుంచి. ఇది పుణ్యభూమి ప్రయాగరాజ్ ఇది చూస్తున్నది. ఇక మొత్తానికి ట్రైన్ వారణాసి రైల్వే స్టేషన్కి 1:30కి అలా రీచ్ అయింది. 1:30 లోపే రీచ్ అయింది. సో ట్రైన్ అనేది బాగానే టైమింగ్ మెయింటైన్ చేస్తాడు. సో అక్కడక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ నడిపినప్పటికీ ట్రైన్ అనేది బాగానే టైమింగ్ అనేది కవర్ చేయడం జరిగింది. సో టైమింగ్ విషయంలో మాత్రం ఈ ట్రైన్ బాగానే ఉంటుంది. బట్ డిసిప్లిన్ విషయంలో ఈ ట్రైన్ మాత్రం బాగాలేదు. సో ఇదే వారణాసి రైల్వే స్టేషన్ చూస్తుంది. సో రైల్వే స్టేషన్ కూడా ఒక గుడిలాగా నిర్మించాడు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ యొక్క రైల్వే స్టేషన్ నుండి కాశీలోని నంది చౌక్ వరకు వుడన్ ఖటోలాని నిర్మించబోతున్నారు. అంటే రోప్ వే అనమాట. సో ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. సో ఈ యొక్క కాంప్లెక్స్ నుండి డైరెక్ట్గా కాశీలో నంది చౌక్ ఉంది కదా, సో అక్కడి నుంచే కదా మనము శివాలయంకి వెళ్తాము, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి. అండ్ యాజ్ వెల్ as ఎన్నో గుళ్ళు దర్శనం చేసుకుంటాము. సో అక్కడ వరకు డైరెక్ట్గా ఈ యొక్క రోప్ వే అనేది పనిచేస్తుంది. సో దీని కారణంగా ఏంటంటే ఇది మేజర్గా వృద్ధులకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క రోప్ వే ద్వారా వారణాసిని పైనుంచి చూస్తూ డైరెక్ట్గా కాశీని హ్యాపీగా చేరుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు వీడియోలో నేను మీకు సికింద్రాబాద్ నుండి వారణాసి వరకు దానాపూర్ ట్రైన్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటూ వారణాసిలో జరిగే ఒక కొత్త మార్పు గురించి మీకు తెలియజేశాను. అండ్ యాజ్ వెల్ as నేను వారణాసి చేరుకున్న తర్వాత వారణాసి నుండి గయాకు వెళ్ళాను, మళ్ళీ తిరిగి వారణాసికి వచ్చాను. సో ఈ నేపథ్యంలో గయా ఇంకా వారణాసికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్తాను. అందులో గయాలో పితృపక్ష మేళా జరిగింది కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.